విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనము ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నామంటే బీఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. బీఫార్మ్స్, ఈ బీఫార్మ్స్ నేర్చుకోబోయే ముందు హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి బేటా? ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని టైప్స్? 4 టైప్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. టోటల్ ఇంగ్లీష్ లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. 8 బీ ఫార్మ్స్, 3 డూ ఫార్మ్స్, 3 హ్యావ్ ఫార్మ్స్, 9 మోడల్ వర్బ్స్, ఒక సెమీ మోడల్ వర్బ్. టోటల్ గా 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. 24 లో ఈ 24 ని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీ ఫార్మ్స్. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. రైట్, ఇది క్లాస్ నెంబర్ 1, డే 1 లో బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం. బీ ఫార్మ్స్, సో 8 బీ ఫార్మ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. బీ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి బేటా? 8 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఫస్ట్ మీరు వినండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. చెప్పండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. 8 బీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, సో ఇందుట్లో ప్రజెంట్ లో 3 బీ ఫార్మ్స్ వాడాలి. అమెజార్ లని ప్రజెంట్ లో వాడాలి. ప్రజెంట్ లో ఏ బీ ఫార్మ్స్ వాడాలి? అమెజార్. పాస్ట్ లో 2 వాడాలి, వాజ్ అండ్ వర్. పాస్ట్ లో ఏ వాడాలి బేటా? ఫ్యూచర్ లోనేమో బీ వాడాలి. ఈ బీకి మోడల్ వర్బ్ జత చేయాలి. అంటే విల్ బి గానీ, మే బి గానీ, కెన్ బి గానీ, కుడ్ బి గానీ. సో ప్రజెంట్ లో 3 బీ ఫార్మ్స్ ఉంటాయి, అవి అమెజార్. పాస్ట్ లో 2 ఉంటాయి, అవి వాజ్, వర్. ఫ్యూచర్ లోనేమో బీ వాడతాం, అంటే విల్ బి గానీ, మే బి గానీ, కెన్ బి గానీ అనొచ్చు. డిడ్ యు అండర్స్టాండ్? సో మరి పాస్ట్ ప్లేస్ ప్రజెంట్ లోనేమో బీన్ వాడాలి, అంటే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ వస్తుంది. డిడ్ యు అండర్స్టాండ్? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. బీ ఫార్మ్స్ వాడి వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్, ఇక్కడ బీ ఫార్మ్ నే హెల్పింగ్ వర్బ్ అని కూడా అనొచ్చు. డిడ్ యు అండర్స్టాండ్? తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వాలి. సో చూడండి, ఇవేంటివి? సబ్జెక్ట్స్. ఇదేంటి బేటా? ఐ అంటే నేను. ఐ అంటే ఏంటి? వి అంటే మనము లేదా మేము. యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. ఈ అంటే అతడు. షీ అంటే ఆమె. ఇట్ అంటే ఇది లేదా అది. రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడి వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. ప్రజెంట్ లో 3 బీ ఫార్మ్స్ ఉంటాయి బేటా. యామ్, ఈజ్, ఆర్. వీటిని బీ ఫార్మ్స్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అనొచ్చు. చూద్దాం. ఫస్ట్ మనం ముందుగా ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దగ్గరండి బాబు. ఫస్ట్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం బేటా? ఐ. ఐ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ నే వాడాలి. బీ ఫార్మ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. సో బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా మెయిన్ వర్బ్ V4 లో ఉండాలి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే అమెజార్. పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్, వర్. ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటే విల్ బి. చెప్పండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అమెజార్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఫ్యూచర్ బీ ఫార్మ్. ప్రజెంట్ బీ ఫార్మ్ పాస్ట్ బీ ఫార్మ్స్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఇప్పుడు మనం ముందుగా ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఎన్ని? 3 కదా బేటా? అమెజార్ కదా. ఫస్ట్ యామ్ చూద్దాం. యామ్ అనే బీ ఫార్మ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఐ మాత్రమే రావాలి. అక్కడ ఉండే సబ్జెక్ట్స్ లో ఏవి రావు బేటా. ఐ తర్వాత మాత్రమే వాడాలి యామ్, ఇంకెక్కడ వాడరాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు V4 వస్తుంది అని చెప్పారు. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ కదా. ఐ యామ్ వాచింగ్ టీవీ. చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ యామ్ అనేది బీ ఫార్మ్. ఐ యామ్ వాచింగ్ టీవీ. ఐ అనేదేమో సబ్జెక్ట్, ఇక్కడ యామ్ అనేదేమో బీ ఫార్మ్, లేదా దీన్ని హెల్పింగ్ వర్బ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ వాచింగ్ అనేది మెయిన్ వర్బ్. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు V4 ఉండాలి కదా. ఇక్కడ వాచింగ్ అనేది V4 కదా. టీవీ అనేది ఆబ్జెక్ట్. సో సూత్రం ఏంటి? వాక్యాన్ని నిర్మించాలంటే సూత్రం ఇది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్. స్ట్రైట్ గా పెట్టాలి బాబు. ఒక వాక్యాన్ని నిర్మించాలంటే సూత్రం ఇది బేటా. చెప్పండి. ఫస్ట్ ఏం కావాలి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, మళ్ళీ చెప్పండి. ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఈ 4 అవసరం. వాక్యాన్ని నిర్మించాలన్నా, వాల్ని నిర్మించాలన్నా 4 ఐటమ్స్ కావాలి బేటా. వాల్ అంటే గోడ. ఒక గోడని నిర్మించాలంటే కూడా మనకు 4 ఐటమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ వాల్ అనుకోండి,
ఇటుక గోడ కట్టాలనుకోండి, మనకు బ్రిక్స్ కావాలి, తర్వాత సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, వాటర్ కావాలి. వాల్ నిర్మించాలంటే 4 ఐటమ్స్ అవసరం. బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, వాటర్ కావాలి. అలాగే వాక్యాన్ని నిర్మించాలంటే కూడా 4 ఐటమ్స్ కావాలి. సబ్జెక్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి, మెయిన్ వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. ఈ 4 ఇంపార్టెంట్. వాక్య నిర్మాణానికైనా వాల్ నిర్మాణానికైనా 4 ఐటమ్స్ అవసరము. ఈ 4 నోటెడ్ అయి ఉండాలి బేటా. మీకు ఎన్ని వేల వాక్యాలైనా నిర్మించవచ్చు. బ్రిక్స్ కావాల్సినన్ని బ్రిక్స్, కావాల్సినంత సిమెంట్, కావాల్సినంత శాండ్, వాటర్ ఉంటే ఎన్ని వేల గోడలైనా నిర్మించవచ్చు. సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ తెలిసి ఉంటే ఎన్ని వేల వాక్యాలైనా నిర్మించవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు నేను వాక్యాలు తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ. నేను టెన్నిస్ ఆడుతున్నాను. నేను కాఫీ తీసుకుంటున్నాను. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఇక్కడ మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ కాదు, అప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ అని అనుకోవచ్చు. కొన్ని వాక్యాలకు ఆబ్జెక్ట్ ఉండదు. నేను యాపిల్స్ తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ యాపిల్స్. నేను బనానా తింటున్నాను. నేను టెన్నిస్ ఆడుతున్నాను. ఇది యామ్ పైన వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈజ్ చూద్దాం. ఈజ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం కదా బేటా. ప్రజెంట్ బీ ఫార్మ్స్ 3 ఉన్నాయి బేటా. యామ్, ఈజ్, ఆర్. అయితే బాగా వినండి బేటా. బీ ఫార్మ్ యామ్ వచ్చింది కదా. ఇక్కడ యామ్ వచ్చినప్పుడల్లా V4 వాడాలని రూల్ ఏం లేదు. V4 లేకుండా కూడా వాక్యాలు నిర్మించవచ్చు. V4 లేకుండా కూడా ఇక్కడ రా బాబు, షీట్ ఇట్లా పట్టుకో. అంటే V4 లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు. చూడండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ యామ్ బిజీ నౌ. బిజీ అనేది అంటే అడ్జెక్టివ్. ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ అనుకోండి. ఐ యామ్ బిజీ నౌ. ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనొచ్చు, బీ ఫార్మ్ అనొచ్చు. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐ యామ్ బిజీ నౌ. సో మీరు యామ్ వచ్చినప్పుడల్లా V4 రావాలని బట్టి పట్టదు బేటా. పని గురించి మాట్లాడినప్పుడు మాత్రమే యామ్ తర్వాత V4 ఉండాలి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, నేను అమ్మతోటి ఉన్నా, నేను హాయిగా ఉన్నాను అనేటప్పుడు V4 ఎందుకు అవసరం లేదు. నేను ఒక పని చేస్తున్నాను అనేటప్పుడు మాత్రమే యామ్ తర్వాత V4 రావాలి. చెప్పండి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఐఎమ్ బిజీ నో. బిజీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. నేను హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ నో. యామ్ తర్వాత V4 రాలేదు. నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ప్లేస్. నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను. ఐఎమ్ విత్ సీఎం నౌ. చూశారు కదా బీ ఫార్మ్స్. అంటే బీ ఫార్మ్స్ వాడినప్పుడు V4 వాడచ్చు, V4 లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు. అంటే యాక్షన్ జరుగుతున్నప్పుడేమో V4 వస్తుంది. ఒక పని చేస్తున్నానంటేనే V4 వస్తుంది. పని కాకుండా మనం ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎవరితో ఉన్నాము అని మాట్లాడే సందర్భంలో V4 అక్కర్లేదు. యామ్ అయిపోయింది. క్లియర్? ఇప్పుడు ఈజ్ చూద్దాం. ఈజ్ వచ్చినప్పుడు హీ షీట్ అనే సబ్జెక్ట్స్ తీసుకోవాలి. హీ షీట్ పని గురించి మాట్లాడితేనేమో V4 వస్తుంది. పని గురించి కాకుండా అతడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పేటప్పుడు V4 అక్కర్లేదు. ఫస్ట్ పని గురించి చూద్దాం. అతడు టీవీ చూస్తున్నాడు. అతడు అంటే హీ కదా. హీ వచ్చినప్పుడు ఏం రావాలి? ఈజ్. హీ ఈజ్ వాచింగ్ టీవీ. చెప్పండి, అతడు టీవీ చూస్తున్నాడు. అతడు టెన్నిస్ ఆడుతున్నాడు. చూడండి, అతడు టీవీ చూస్తున్నాడు అంటేనేమో హీ ఈజ్ వాచింగ్ టీవీ. అతడు టెన్నిస్ ఆడుతున్నాడు అంటేనేమో హీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. అతడు కాఫీ తీసుకుంటున్నాడు అంటే హీ ఈజ్ టేకింగ్ కాఫీ. అంటే యాక్షన్ జరుగుతుంది కాబట్టి V4 వచ్చింది. యాక్షన్ లేకుండా చూద్దాం. యాక్షన్ లేదు. ఫస్ట్ వినండి. అతడు బిజీగా ఉన్నాడు. జస్ట్ పని చేయట్లేదు. హీ ఈజ్ బిజీ నౌ. అంటే అక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ అనుకోండి. ఆబ్జెక్ట్ కూడా లేదు అక్కడ. క్లోజ్ చేసే బాబు. ఆబ్జెక్ట్ కూడా లేదు. అతడు బిజీగా ఉన్నాడు. అతడు అంటే హీ ఈజ్ బిజీ నౌ. నవ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్, బిజీ అనేది అడ్జెక్టివ్. అతడు హైదరాబాద్ లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ ప్లేస్. అతడు సీఎంతో ఉన్నాడు. హీ ఈజ్ విత్ సీఎం నౌ. చూశారు కదా. ఇప్పుడు తీసేయండి. అతడు టీవీ చూస్తున్నాడు. చెప్పండి, హీ ఈజ్ వాచింగ్ టీవీ. చూశారా, ఇప్పుడు వర్బ్ వచ్చేసింది. అంటే ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, యామీజార్లు వచ్చినంత మాత్రం V4 వాడాలని రూల్ లేదు. మనం ఒక పని చేస్తున్నాం అని చెప్పేటప్పుడు మాత్రం V4 వస్తుంది. అట్లా పని కాకుండా ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, అక్కడ ఉన్నాము అని చెప్పేటప్పుడు V4 అక్కర్లేదు. సో యామ్ అయిపోయింది, ఈజ్ అయిపోయింది. ఈజ్ వచ్చినప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ రావాలి? హీ షీట్ కదా. ఇప్పుడు ఆర్ చూద్దాం. ఆర్ అనే బీ ఫార్మ్ చూద్దాం. మరి ఏ సబ్జెక్ట్స్ రావాలి? ఉదేలు వచ్చినప్పుడు వస్తుంది ఆర్. We are, you are, they are.
డిడ్ యు అండర్స్టాండ్? వీఆర్, యు ఆర్, దే ఆర్. చూడండి, మేము టీవీ చూస్తున్నాం. మేము అంటే we ఆర్ వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తున్నాం అంటే వీఆర్ వాచింగ్ టీవీ. మేము టెన్నిస్ ఆడుతున్నాం అంటే వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్. చెప్పండి, మేము టెన్నిస్ ఆడుతున్నాము. మేము మ్యాంగోస్ తింటున్నాము. మేము చెస్ ఆడుతున్నాము. వీఆర్ ప్లేయింగ్ చెస్. చూశారు కదా, ఒక పని జరుగుతున్నప్పుడు మాత్రమే ఆర్ తర్వాత V4 రావాలి. ఆర్ అనేది ప్రజెంట్ బీఫామ్. బీఫామ్ వచ్చినంత మాత్రమే V4 వాడాలని రూల్ లేదు. ఒక పని జరుగుతుంది ఇప్పుడు అని చెప్పేటప్పుడు మాత్రమే ఆర్ తర్వాత V4 రావాలి. ఇప్పుడు పని లేదు జనరల్ గా. మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. వీఆర్ బిజీ నవ్ అంటే అయిపోతుంది. ఇక్కడ అడ్జెక్టివ్ వాడినాం. మేము బిజీగా ఉన్నాం బేటా. మేము అంటే వీఆర్ బిజీ నవ్. ఇప్పుడు V4 వచ్చిందా బేటా? రాలే. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. వీఆర్ ఇన్ హైదరాబాద్. వీఆర్ ఇన్ హైదరాబాద్ ప్లేస్ వచ్చేసింది. మేము సీఎం తో ఉన్నాం. వీఆర్ విత్ ద సీఎం. మేము సీఎం తో ఉన్నాం. ఇక్కడ వర్బే లేదు. సో మీరు అమెజార్ వచ్చినంత మాత్రాన V4 రావాలి అని బట్టి పట్టొద్దు. అమెజార్ల తర్వాత V4 రావాలి. కోటి వాక్యాలు రాసిన ఎప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అని చెప్పేటప్పుడు మాత్రమే. పని కాకుండా ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎవరితో ఉన్నాము అని మాట్లాడేటప్పుడు అడ్జెక్టివ్ వాడాలి, లేదా ప్లేస్ వాడాలి, లేదా పర్సన్ వాడాలి. V4 అక్కర్లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇవి ప్రజెంట్ బీఫామ్స్, రైట్. ఇప్పుడు పాస్ట్ బీఫామ్స్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ లో 2 బీఫామ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. పాస్ట్ లో ఎన్ని బీఫామ్స్ ఉంటాయి? వాజ్ అండ్ వర్. ఇవి ఓన్లీ పాస్ట్ కి సంబంధించి వాడాలి. మరి వాజ్ ఎప్పుడు వస్తుంది? ఐ తర్వాత వాజ్ వస్తుంది. ఐ తర్వాత ఏమైనా వస్తుంది? చెప్పండి. ఉయ్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. ఉదేలు వచ్చినప్పుడు వర్ వస్తుంది. హీ షీట్లు వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఐ తర్వాత కూడా వాజే వస్తుంది. చెప్పండి. ఐ, వి, యు, దే, హీ, షీ. అది. ఇప్పుడు చెప్పండి, ఐ తర్వాత ఏం రావాలి? ఐ వాజ్. ఓకే. షీ వస్తే షీ వాజ్. దే వస్తే వర్. యు వస్తే. సో పాస్ట్ లో 2 బీఫామ్స్ ఉంటాయి బేటా, వాజ్ అండ్ వర్. ఐ తర్వాత హీ షీట్ల తర్వాత వర్ వాజ్ రావాలి. ఉదేలు వచ్చినప్పుడు వర్ వాడాలి. ఐ తర్వాత హీ షీట్ తర్వాత వాజ్, ఉదేలు వస్తే వర్. అయితే ఈ పాస్ట్ బీఫామ్స్ 2 ఉన్నాయి కదా బేటా. ఎప్పుడు V4 రావాలని రూల్ ఏం లేదు. జనరల్ గా ఈ పాస్ట్ బీఫామ్స్ వాజ్ లేదా వర్ వచ్చినప్పుడు V4 వాడాలి. ఎప్పుడు ఒక పని చేస్తూ ఉంటే గతంలో అంటే నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే పని కదా బేటా. పని గురించి మాట్లాడినప్పుడు మాత్రం V4 వస్తుంది. బీఫామ్స్ వస్తే V4 అన్న చెప్పినా కదా ఆల్రెడీ. ప్రజెంట్ బీఫామ్స్ అయినా, పాస్ట్ బీఫామ్స్ అయినా, ఫ్యూచర్ బీఫామ్స్ అయినా బీఫామ్స్ వచ్చినప్పుడు V4 వస్తుంది. ఎప్పుడు ఒక పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు. అది ప్రజెంట్ లో జరుగుతున్నా, పాస్ట్ లో జరుగుతున్నా, ఫ్యూచర్ లో జరుగుతున్నా V4 రావాలి. చూడండి, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే, నేను అంటే ఐ కదా బేటా. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? వాజ్. ఐ వాజ్ వాచింగ్ టీవీ. నేను నిన్న టీవీ చూస్తుంటే అంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే. చెప్పండి, నేను నిన్న టీవీ చూస్తుంటే. నేను టెన్నిస్ ఆడుతూ ఉంటే. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. చూద్దాం. ఎస్టర్డే ఏం చెప్పకండి, నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను టెన్నిస్ ఆడుతూ ఉంటే. చూడండి, నేను అంటే ఐ తర్వాత వాజ్ రావాలి. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. నేను టెన్నిస్ ఆడుతూ ఉంటే అంటే ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్. మేము టెన్నిస్ ఆడుతూ ఉంటే we were playing tennis. మేము టెన్నిస్ ఆడుతూ ఉంటే. నెక్స్ట్, మీరు టెన్నిస్ ఆడుతూ ఉంటిరి. you were playing tennis. వారు టెన్నిస్ ఆడుతూ ఉండిరి. they were playing tennis. అతడు టెన్నిస్ ఆడుతూ ఉండే. he was playing tennis. ఆమె టెన్నిస్ ఆడుతూ ఉండే. she was playing tennis. చూశారు కదా, అంటే ఐ వచ్చినప్పుడేమో వాజ్ వచ్చింది, ఉదేలు వచ్చినప్పుడేమో వర్ వచ్చింది, హీ షీట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాజ్. సో పాస్ట్ లో 2 బీఫామ్స్ ఉంటాయి, అవి వాజ్ అండ్ వర్. సో V4 వాడాలి. మెయిన్ వర్బ్ వాజ్ వర్ల తర్వాత V4 వాడాలా, V1 వాడాలా? V4 వాడాలి. అంటే పాస్ట్ లో ఒక పని చేస్తూ ఉంటే అని చెప్పేటప్పుడు. అర్థమవుతుందా? అంటే ఒక పని జరుగుతూ ఉండే అని చెప్పేటప్పుడు, ఒక యాక్షన్ గురించి కాకుండా జస్ట్ నేను నిన్న బిజీగా ఉంటే అంటాం. ఇక్కడ V4 అక్కర్లేదు. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటే అయిపోతుంది. అప్పుడు మెయిన్ వర్బ్ అక్కర్లేదు, ఆబ్జెక్ట్ అక్కర్లేదు. ఇదిగో, నేను నిన్న బిజీగా ఉంటే బెటర్. నేను అంటే ఐ కదా, ఐ వాజ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నా బీఫామ్ అన్నా ఒకటే, వాజ్. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. ఇక్కడ అడ్జెక్టివ్ తీసుకున్నాం.
ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను తెలుగు చెప్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను నిన్న బిజీగా ఉంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. వీ వచ్చినప్పుడు వర్ వస్తుంది. మేము నిన్న బిజీగా ఉన్నాము, వీ వర్ బిజీ ఎస్టర్డే. మీరు నిన్న బిజీగా ఉన్నారు, వారు నిన్న బిజీగా ఉన్నారు, అతడు నిన్న బిజీగా ఉండే, ఆమె నిన్న బిజీగా ఉండే. ఇప్పుడు మీరు బాగా వినండి, నేను అన్ని సబ్జెక్ట్స్ చేత చదువుతాను, మీరు హాయిగా వినండి. నేను నిన్న బిజీగా ఉంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. మేము నిన్న బిజీగా ఉంటే వీ వర్ బిజీ ఎస్టర్డే. మీరు నిన్న బిజీగా ఉంటే యు ఆర్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా ఉన్నారు, దే వర్ బిజీ ఎస్టర్డే. అతడు నిన్న బిజీగా ఉండే, హీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఆమె నిన్న బిజీగా ఉండే, షీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఇప్పుడు ప్లేస్ కూడా వాడచ్చు. నేను నిన్న హైదరాబాద్ లో ఉంటే, నేను తెలుగులో చెప్తా, మీరు ఇంగ్లీష్ చెప్పండి. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నా, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇక్కడ మెయిన్ వర్బ్ అక్కర్లేదు. మేము నిన్న హైదరాబాద్ లో ఉన్నాం, we were in Hyderabad yesterday. మీరు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు, you were in Hyderabad yesterday. వారు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు, they were in Hyderabad yesterday. అతడు నిన్న హైదరాబాద్ లో ఉండే, ఆమె నిన్న హైదరాబాద్ లో ఉండే. శబాష్ బేటా, శబాష్. సో పాస్ట్ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా బేటా, వాజ్ వారు, అవి రాగానే V4 వాడాలని రూల్ లేదు. నేను గతంలో ఒక పని చేస్తూ ఉంటే అంటేనే మేము V4 వస్తుంది. నేను నిన్న చెన్నైలో ఉంటే అంటే రాదు, ఐ వాజ్ ఇన్ చెన్నై ఎస్టర్డే అన్నారు. నేను నిన్న చెన్నైకి వెళ్తూ ఉంటే అంటాం. వెళ్తూ ఉంటే అంటే పని కదా, ఐ వాజ్ గోయింగ్ టు చెన్నై ఎస్టర్డే అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా బేటా, అర్థమవుతుందా? నేను నిన్న సీఎం తో ఉంటే ఐ వాజ్ విత్ ద సీఎం అంటే అయిపోతుంది. నేను నిన్న సీఎం తోటి వెళ్తూ ఉంటే ఐ వాజ్ గోయింగ్ టు సీఎంస్ ఆఫీస్ అని చెప్పొచ్చు, అక్కడికి వెళ్తూ ఉంటే. డిడ్ యు అండర్స్టాండ్? సో యాక్షన్ గురించి, పని గురించి మాట్లాడినప్పుడు మాత్రమే వాజ్ లేదు, వర తర్వాత V4 రావాలి. ఇవి పాస్ట్ బీ ఫార్మ్స్ అయిపోయినాయి, రైట్. ఇప్పుడు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ చూద్దాం. ఫ్యూచర్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే విల్ బీ అని చెప్పాను కదా. ఏ సబ్జెక్ట్ కైనా విల్ బీ వాడచ్చు బేటా. నేను రేపు టీవీ చూస్తూ ఉంటా, ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. నేను రేపు సినిమా చూస్తుంటా, ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. ఏ సబ్జెక్ట్ అయినా విల్ బీ తర్వాత V4 రావాలి. అంటే ఇప్పుడు యాక్షన్ గురించి మాట్లాడితే మాత్రమే. ఫస్ట్ యాక్షన్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. నేను తెలుగులో చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు ఫ్యూచర్ బీ ఫార్మ్ గురించి నేర్చుకుంటున్నాం. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా విల్ బీ వాడచ్చు. నేను రేపు ఒక మూవీ చూస్తూ ఉంటాను అంటే ఐ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. మేము చూస్తుంటామంటే వి విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తూ ఉంటారంటే ఈ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. వారు రేపు ఒక సినిమా చూస్తూ ఉంటారంటే దే విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. అతడు రేపు ఒక సినిమా చూస్తూ ఉంటాడంటే హీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. ఆమె రేపు ఒక సినిమా చూస్తూ ఉంటుందంటే షీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ టుమారో. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా విల్ బీ రావాలి, విల్ బీ తర్వాత V4 రావాలి. ఇప్పుడు నేను తెలుగులో, మీరు ఇంగ్లీష్ లో. ఆర్ యు రెడీ? నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటా, ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ విల్ బీ అనేది బీ ఫార్మ్. ఐ విల్ బీ, ఇక్కడ విల్ కి బి, విల్ బీ, ఐ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్. టెన్నిస్ అనేది ఆబ్జెక్ట్, టుమారో అనేది కామన్, అది ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, మళ్ళీ చెప్పండి. నేను టెన్నిస్ ఆడుతూ ఉంటా రేపు, ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. మేము రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాం, వి విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు, అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు, ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. వెరీ గుడ్ బేటా. అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బీ వచ్చి V4 రావాలి. సబ్జెక్ట్ వెంటనే విల్ బీ తీసుకోవాలి, V4 తీసుకోవాలి. అయితే విల్ బీ వచ్చినంత మాత్రం V4 వాడాలని రూల్ ఏం లేదు. నేను రేపు ఒక పని చేస్తూ ఉంటాను అంటేనే విల్ బీ తర్వాత V4 వాడాలి బేటా. అట్లా కాకుండా నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను, నేనేం పని చేస్తాను అని చెప్పట్లేదు కదా. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో అంటే అయిపోయి, అప్పుడు మెయిన్ వర్బ్ అక్కర్లేదు, ఆబ్జెక్ట్ అక్కర్లేదు. నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను, నేను అంటే ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్, ప్లేస్ వచ్చేసింది. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు ఆబ్జెక్ట్ అక్కర్లేదు. చెప్పండి, నేను రేపు హైదరాబాద్ లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్, ఇక్కడ V4 అక్కర్లేదు. నేను రేపు హైదరాబాద్ కు వెళ్తూ ఉంటా అంటే ఐ విల్ బీ గోయింగ్ వస్తుంది, అప్పుడు మెయిన్ వర్బ్ రావాలి బేటా. నేను రేపు హైదరాబాద్ కు వెళ్తూ ఉంటాను అంటేనేమో అది ఒక పని కాబట్టి V4 వస్తుంది. నేను రేపు జస్ట్ హైదరాబాద్ లో ఉంటా అంటున్నాం కాబట్టి విల్ బీ, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. మేము రేపు హైదరాబాద్ లో ఉంటాం, మేము ఉంటాం. మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారు, వారు రేపు హైదరాబాద్ లో ఉంటారు.
అతడు రేపు హైదరాబాద్ లో ఉంటాడు, ఆమె రేపు హైదరాబాద్ లో ఉంటుంది. అంతే బేట. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయిపోయినాయి, పాస్ట్ బీ ఫార్మ్స్ అయినాయి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అయిపోయినాయి. డి యు అండర్స్టాండ్? సో ప్రజెంట్ లో అమెజార్ లో వాడాలి, ప్రజెంట్ లో ఏ బీ ఫార్మ్స్ వాడాలి, అమెజార్ లో వాడాలి. పాస్ట్ లో ఏది వాడాలి, వాజ్ వర్ లో వాడాలి. ఫ్యూచర్ లో ఏది వాడాలి, విల్ బి వాడాలి. ఫ్యూచర్ లో ఏది వాడాలి, విల్ బి. బీన్ అని ఇంకో బీ ఫార్మ్ ఉంటుంది బేట, బీన్. ఇంకో బీ ఫార్మ్ పేరు ఏం పేరు, బీన్. ఇది అంటే కొంతకాలంగా జరుగుతున్న పనులను తెలియజేసేటప్పుడు బీన్ అనే బీ ఫామ్ ని వాడుతుంటాం బేట. మరి ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు బీన్ ని. కాకపోతే ఈ బీన్ కి ముందుగా హ్యావ్ ఫార్మ్స్ ఇంగ్లీష్ లో 3 ఉంటాయి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ 3 హ్యావ్ ఫార్మ్స్ లలో ఏదైనా ఒకటి జత చేయాలి. డైరెక్ట్ ఐ బీన్ అననికే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు మధ్యాహ్నం కదా, నేను ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నానంటే కొంతకాలంగా జరుగుతున్న పనులను తెలియజేటప్పుడు మనం బీన్ అనే బీ ఫామ్ ని వాడుతుంటాం, రైట్? ఐ దే వస్తే హ్యావ్ బీన్ వాడాలి, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్. డిడ్ యు అండర్స్టాండ్? అంటే ఐ దే తర్వాత హ్యావ్ బీన్, హీ షీట్ తర్వాత హ్యాస్ బీన్. ఒకవేళ పాస్ట్ గురించి చెప్పాల్సి వస్తే హ్యాడ్ బీన్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో. అప్పుడు ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా హ్యాడ్ బీన్ వాడచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడుతుంటాం ఈ బీన్ అనే బీ ఫామ్ ని. ఐ దే తర్వాత హ్యావ్ బీన్, హీ షీట్ తర్వాత హ్యాస్ బీన్. మనం యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే బీన్ తర్వాత V4 రావాలి. చూద్దాం. నేను ఉదయం నుంచి టీవీ చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. చూడండి, నేను అంటే ఐ తర్వాత హ్యావ్ బీన్ వాడాలి. ఐ ఉదయం వచ్చినప్పుడు ఏం వాడాలి, హ్యావ్ బీన్. ఇక్కడ హీ షీట్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి చెప్పండి, ఐ తర్వాత ఏం రావాలి, హ్యావ్ బీన్. వి హ్యావ్ బీన్, గట్టిగా. యు, దే, హీ, షీ, రాజు, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్. ఇప్పుడు ఇక్కడ ఐ దే వచ్చినప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యావ్ బీన్. హీ షీట్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ V1, V2, V3, V4. బీ ఫార్మ్స్ అంటేనే V4. యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు V4 తీసుకోవాలి. అమెజార్లు తీసుకున్నా, వాజ్ వార్లు తీసుకున్నా, బీ తీసుకున్నా, బీన్ తీసుకున్నా. ఓకేనా బేట? చూద్దాం. చెప్పండి, నేను మార్నింగ్ నుంచి టీవీ చూస్తూ ఉన్నాను. చెప్పండి. ఇప్పుడు వినండి, నేను ఉదయం నుంచి టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ హ్యావ్ బీన్ అనాలి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు చెప్పండి, మేము ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాం. వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. నేను చెప్పేటప్పుడు చెప్పకండి. నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెక్ చేసుకోండి, మీరు ఉదయం నుంచి టీవీ చూస్తున్నారు. మీరు అంటే యు వచ్చినప్పుడు హ్యావ్ బీన్. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు వారు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు హీ తీసుకుందాం. అతడు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. హీ హాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. షీ తీసుకుందాం. ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉంది. షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ బీన్ అనే బీ ఫామ్ గురించి నేర్చుకుంటున్నాం మనము. అంటే ఒక పని కొంతకాలంగా జరుగుతూనే ఉంది, అంటే గతంలో స్టార్ట్ అయిన పని ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం ఈ బీన్ అనే బీ ఫామ్ ని వాడుతుంటాం. అయితే ఈ బీన్ అనే బీ ఫామ్ కి హ్యావ్ లేదా హ్యాస్ జత చేశామన్నమాట. ఐ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. V4 వాడాలి. అంటే ఒక యాక్షన్ గురించి చెప్పేటప్పుడు. యాక్షన్ గురించి కాకుండా జస్ట్ నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నాను, నేను ఉదయం నుంచి ఫ్రీగా ఉన్నాను, ఏం పని చేయట్లేదు, జస్ట్ బిజీగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, డల్గా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనేటప్పుడు ఈ రెండు అక్కర్లేదు. అప్పుడు మెయిన్ వర్బ్ అక్కర్లేదు, అంతే. అప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ అవి. నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నానంటే ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ అంటే నేను పని చేస్తున్నాను అని చెప్పట్లేదు కదా బేట. జస్ట్ నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ హ్యావ్ బీన్ అనాలి, జస్ట్ అడ్జెక్టివ్ పెట్టాలి. బిజీ సిన్స్ మార్నింగ్ అవి ఎక్స్ట్రా వర్డ్స్. సో ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నా. చెప్పండి, నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నా. ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. మేము ఉదయం నుంచి బిజీగా ఉన్నాము. వీ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. మీరు ఉదయం నుంచి బిజీగా ఉన్నారు. యూ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. వారు ఉదయం నుంచి బిజీగా ఉన్నారు. దే హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్.
అతడు ఉదయం నుంచి బిజీగా ఉన్నాడు. హీ హాస్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. ఆమె ఉదయం నుంచి బిజీగా ఉంది. షీ హాస్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు అర్థమైందా బేటా? రైట్. అంటే ఈ బీన్ అనే బీ ఫామ్ వచ్చినప్పుడు V4 వస్తుంది. V4 లేకుండా కూడా వాడచ్చు. డిడ్ యు అండర్స్టాండ్? అంటే ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారు? ప్రజెంట్ బీ ఫామ్స్ యామ్ ఆర్ నేర్చుకున్నారు, పాస్ట్ బీ ఫామ్స్ వాజ్ వర్ నేర్చుకున్నారు, ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీ నేర్చుకున్నారు. ఇది పాస్ట్ ప్లస్ ప్రజెంట్ అన్నమాట. ఈ బీన్ అనే బీ ఫామ్ ని ఎప్పుడు వాడాలి బేటా అంటే పాస్ట్ ప్లస్ ప్రజెంట్ అన్నమాట. అంటే కొంతకాలంగా జరుగుతూ ఉంది ఒక పని. ఆమె ఉదయం నుంచి నిద్ర పోతూనే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. అతడు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు. 20 రోజుల క్రితం స్టార్ట్ చేశాడు, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాడు. అంటే కొంతకాలంగా కొనసాగుతున్న పనులను తెలియజేటకు మనం వాక్యాలలో బీన్ అనే బీ ఫామ్ వాడతాం. పని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V4 వస్తుంది. అట్లా కాకుండా ఆమె ఉదయం నుంచి హ్యాపీగా ఉంది అంటున్నాం. ఇక్కడ పని ఏం చేయట్లేదు. షీ హాస్ బీన్ హ్యాపీ సిన్స్ మార్నింగ్. సో బీన్ వచ్చినంత మాత్రాన V4 రావాలని బట్టి పట్టకండి బేటా. పని గురించి మాట్లాడినప్పుడు మాత్రమే V4 వస్తుంది. నెక్స్ట్ ఇంకా బీయింగ్ అనే బీ ఫామ్ ఉంది. టోటల్ 8 బీ ఫామ్స్ కదా. am, is, are, was, were, be, been, being. మొత్తం వినండి మీరు ఒకసారి. 8 బీ ఫామ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. am, is, are, was, were, be, been, being. ఇప్పుడు మీరు చెప్పండి. am, is, are, was, were, be, been, being. చెప్పండి. am, is, are, was, were, be, been, being. 8 బీ ఫామ్స్ ఉంటాయి కదా బేటా ఇంగ్లీష్ లో. 8 లో 7 అయిపోయినాయి. ఇప్పుడు చివరిది చూద్దాం. చివరిది ఏంటి? బీయింగ్. అంటే తాత్కాలికంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. తాత్కాలికంగా ఉండటాన్ని. అతడు ఈ మధ్య హ్యాపీగా ఉంటుండు అంటాం. అతడు జనరల్ ఎప్పటికీ హ్యాపీగా ఉండడు. ఈ మధ్య హ్యాపీగా ఉంటుండు అంటుంటాం చూడండి. హీఈస్ బీయింగ్ హ్యాపీ అనాలి. అంటే యామిజార్లు వాడాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ బీయింగ్ అనాలి. డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత బీయింగ్ వాడద్దు. ఐ బీయింగ్ హ్యాపీ అనొద్దు. ఐ యామ్ బీయింగ్ హ్యాపీ దీస్ డేస్. అంటే ఉదేలు వచ్చినప్పుడు ఆర్ బీయింగ్ అనాలి. ఈ షీట్ వచ్చినప్పుడు ఈజ్ బీయింగ్ వాడాలి. చెప్పండి. నేను సంతోషంగా ఉంటున్నాను. ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. బీయింగ్ అంటే ఏదైనా ఒక అడ్జెక్టివ్. చూడండి. నేను సంతోషంగా ఉంటున్నాను. మేము సంతోషంగా ఉంటున్నాము. మీరు సంతోషంగా ఉంటున్నారు. వారు సంతోషంగా ఉంటున్నారు. అతడు సంతోషంగా ఉంటున్నాడు. ఆమె సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మీరు వినండి. నేను అంటున్నాను, నేను సంతోషంగా ఉంటున్నాను. ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. మేము సంతోషంగా ఉంటున్నాము. వీఆర్ బీయింగ్ హ్యాపీ. మీరు సంతోషంగా ఉంటున్నారు. యు ఆర్ బీయింగ్ హ్యాపీ. వారు సంతోషంగా ఉంటున్నారు. దే ఆర్ బీయింగ్ హ్యాపీ. అతడు సంతోషంగా ఉంటుంది. హీఈస్ బీయింగ్ హ్యాపీ. ఆమె సంతోషంగా ఉంటుంది. షీఈస్ బీయింగ్ హ్యాపీ. ఇది బేటా బీ ఫార్మ్స్ గురించి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందా బీ ఫార్మ్స్ ఎప్పుడు ఆడాలో? టోటల్ ఇంగ్లీష్ లో బీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి బేటా? 8 బీ ఫార్మ్స్ ఉన్నాయి. చెప్పండి. ఇందుట్లో ప్రజెంట్ లో 3 వాడతాం. ఏవేవి? యామిజార్లు ప్రజెంట్ లో వాడాలి. పాస్ట్ లో 2 వాడాలి. ఏవి? ఫ్యూచర్ లో ఒకటే బీ ఉంటది, కాకపోతే దానికి ఒక మోడల్ వర్బ్ జత చేస్తాం. ఎక్కువగా విల్ బి అంటుంటాం. సో ఫ్యూచర్ బీ ఫార్మ్ అంటే విల్ బి అని గుర్తుపెట్టుకోండి బేటా. ఇంకా పాస్ట్ ప్లస్ ప్రజెంట్ అంటే బీన్, కాకపోతే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అంటుంటాం. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అంటుంటాం. ఇంకా తాత్కాలికంగా ఉండటాన్ని తెలియజేసేటప్పుడు బీయింగ్ వాడుతుంటాం. ఇది బీ ఫార్మ్స్ గురించి. సో ఇప్పుడు బీ ఫార్మ్స్ పైన ప్రశ్నించడం నేర్చుకుందాం. ఇది ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో, నేను గోల్డెన్ టెక్నిక్ ఈ రోజు రిలీజ్ చేసేస్తున్నట్లే మీరు ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. 99% ట్రై చేయండి ఇక్కడికి రావడానికి. నా దగ్గరికే కాదు, ఎక్కడ గురువులు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ గురువులు అందుబాటులో లేకపోతేనే హైదరాబాద్ లేదా మహబూబ్ నగర్ రండి. సో ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే అవకాశం లేదు, ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. క్లాస్ వినండి. మీరు ఒక ఫ్రెండ్ తోటి ఇట్లా రోజు ఇలా ప్రాక్టీస్ చేయండి. వీళ్ళిద్దరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు 2 రకాల ప్రశ్నలు ప్రాక్టీస్ చేసి చూపిస్తాం. మీరు ప్రతి టాపిక్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి. WH వర్డ్స్ వాడి కూడా క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి. ఆన్సర్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఇప్పుడు నా ముందు 2 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ ఈ బీ ఫార్మ్స్ పైన ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగనో చూపిస్తారు. పిల్లలు ఆర్ యు రెడీ? వీళ్ళకి చప్పట్లతో ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ అనండి. రైట్. ఏం పేరు పెట్టండి? నీ పేరు చెప్పు. Hi everyone, my name is Jyotirmay.
Hi everyone, my name is Maitla. I am from Kadapa. Are you busy now? రైట్, ఒక నిమిషం కొంచెం దగ్గరండి. ఇప్పుడు ఒక 6 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడుగుతారు. నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో అడగాలి. నేను తెలుగులో ఇచ్చే వాక్యాన్ని నేను తెలుగులో వాక్యం ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో అడగాలి. రైట్? యు, దే, హీ, షీ, రాజు, రాణి 6 సబ్జెక్ట్స్ పైన నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్లో అడగాలి. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? Are you busy now? Yes, I am busy now. సో మీరు ఇప్పుడు బిజీ ఉన్నారంటే ఆర్ యూ బిజీ నవ్ అన్నారు. రైట్. ఈమెమన్నది ఎస్ ఐఎమ్ బిజీ నవ్ అని చెప్పింది. ఇప్పుడు యూ అయిపోయింది. దే, వారు ఇప్పుడు బిజీగా ఉన్నారా? Are they busy now? Yes, they are busy now. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? Is he busy now? Yes, he is busy now. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? Is she busy now? Yes, she is busy now. రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? Is Raju busy now? Yes, Raju is busy now. సీత ఇప్పుడు బిజీగా ఉందా? Is Sita is busy now? Yes, she- మళ్ళీ అడగండి. సీత Is Sita is busy now? ఈ సీత బిజీ నవ్ అనాలి అంతే. మళ్ళీ ఈజ్ ఎందుకు వస్తుంది? 2 సార్లు ఎందుకు వస్తుంది? ఈ సీత Is busy. Sita busy now? Yes, Sita is busy now. చూశారు కదా వీళ్ళు. అంటే ఈ అమ్మాయిని 6 సబ్జెక్ట్స్ చేత ప్రశ్నలు అడిగింది. అంటే యు, దే, హీ, షీ, రాజు, సీత 6 సబ్జెక్ట్స్. అంటే ఎలా ప్రజెంట్ బీ ఫార్మ్స్ పైన ప్రశ్నలు అడిగింది. ప్రజెంట్ బీ ఫార్మ్స్, ఓన్లీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ పైన అడిగింది ప్రశ్నలు. ఇప్పుడు మీరు కూడా ప్రజెంట్ బీ ఫార్మ్స్ అడగండి, ఆమె నో అంటది. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా? Are you busy now? No, I am not busy now. నో అంటుంది. ఇప్పుడు ఇందాక ఈమె ఎస్ అన్నది కదా, ఇప్పుడు నో అంటుంది. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారా? Are they busy now? No, they are not busy now. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? Is he busy now? No, he is not busy now. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? Is she busy now? No, she is not busy now. రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? Is Ramu is busy now? రాజు. Is Raju is busy now? ఈ No. రాజు బిజీనా అంతే. Is Raju busy now? No, Raju is not busy now. సీత ఇప్పుడు బిజీగా ఉందా? Is Sita busy now? No, Sita is not busy now. చూశారు కదా, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అమెజార్, ప్రజెంట్ లో అమెజార్లు వాడాలి. వీళ్ళు అమెజార్లు వాడి ప్రశ్నలు అడగడము చూశారు. ఎస్ చెప్పారు, నో చెప్పారు. ఇప్పుడు పాస్ట్ బీ ఫార్మ్స్ అడగండి. పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే మీరు నిన్న బిజీగా ఉన్నారా? వాజ్ లేదా వర్ వాడి ప్రశ్నలు అడగాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారా? వారు బిజీగా ఉన్నారా? అతడు బిజీగా ఉండేనా? ఆమె బిజీగా ఉందా? రాజు బిజీగా ఉండేనా? సీత బిజీగా ఉండేనా? మీరు ఎస్ చెప్పాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారా? You was busy yesterday? మళ్ళీ అడగండి. మీరు నిన్న బిజీగా ఉన్నారా? Was you busy yesterday? యు అనాలి. యు అనే సబ్జెక్ట్ okay. వచ్చినప్పుడు వర్తో Were, అడగాలి. okay, వర్ యు sorry. బిజీ ఎస్టర్డే అనాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారా? Were you busy yesterday? Yes, I busy yesterday. I was busy I was yesterday. busy yesterday. వారు నిన్న బిజీగా ఉన్నారా? Were they busy yesterday? Yes, they were busy yesterday. అతడు నిన్న బిజీగా ఉండేనా? Was he busy yesterday? Yes, He she was. was busy. He was busy yesterday. ఆమె నిన్న బిజీగా ఉండేనా? Was she busy yesterday? Yes, she was busy yesterday. రాజు నిన్న బిజీగా ఉండేనా? Is Raju busy yesterday? వాజ్ అనాలి. నిన్న కదా వాజ్. Was Raju busy yesterday? Yes, Raju was busy yesterday. సీత నిన్న బిజీగా ఉండేనా? Was Sita busy yesterday? Yes, Sita was busy yesterday. వండర్ఫుల్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు మీరు అడగాలి సేమ్ ప్రశ్నలు. మీరు నో అనాలి. మీరు నిన్న బిజీగా ఉన్నారా అంటే నో అనండి. Were you busy yesterday? నో అనాలి. I was busy yesterday. బిజీగా లేను అని చెప్పండి. నో. No, I was not busy yesterday. వారు నిన్న బిజీగా ఉన్నారా? Were you busy yesterday? వారు వారు Were they busy yesterday? No, they are not busy. నిన్న కదా దేవర్ నాట్. No, they were not busy yesterday. అతడు నిన్న బిజీగా ఉండేనా? Was he busy yesterday? No, he was not busy yesterday. ఆమె నిన్న బిజీగా ఉండేనా? Was she busy yesterday? No, she was not busy yesterday. ఓకే. రాజు నిన్న బిజీగా ఉండేనా? Was Raju is busy yesterday? Was Raju busy yesterday? No, Raju was not busy yesterday. సీత నిన్న బిజీగా ఉండేనా? Was Sita busy yesterday? No, Sita was not busy yesterday. వండర్ఫుల్. క్లాప్స్ బేటా. సో చూశారు కదా, వీళ్ళు ప్రజెంట్ బీ ఫార్మ్స్ పైన ప్రశ్నలు అడిగారు, అలాగే పాస్ట్ బీ ఫార్మ్స్ పైన కూడా ప్రశ్నలు అడిగారు. పాస్ట్ లో వాజ్ వర్ల పైననే ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఫ్యూచర్ బీ ఫార్మ్స్. సో బి అనే బీ ఫార్మ్ ని ఫ్యూచర్ లో వాడతాం. కాకపోతే దానికి ఒక మోడల్ వర్క్ జత చేసి అడగాలి. మీరు రేపు బిజీగా ఉంటారంటే విల్ యూ బి బిజీ టుమారో అట్లా అడగాలి. మీరు తనని అడగండి. మీరు రేపు బిజీగా ఉంటారా? ఎస్ చెప్పండి. Will you be busy tomorrow? Yes, I will be busy tomorrow. వారు రేపు బిజీగా ఉంటారా? Will they be busy tomorrow? Yes, they will be busy tomorrow. అతడు రేపు బిజీగా ఉంటాడా? Will he be busy tomorrow? Yes, he will be busy tomorrow. ఆమె రేపు బిజీగా ఉంటుందా? Will she be busy tomorrow? Yes, she will be busy tomorrow. రాజు రేపు బిజీగా ఉంటాడా? Will Raju be busy tomorrow? Yes, Ramu will be busy. Raj. Yes, Raju will be busy tomorrow. సీత రేపు బిజీగా ఉంటుందా?
Will Sita be busy tomorrow? Yes, Sita will be busy tomorrow. Right answer. ఇప్పుడు తను అడుగుతుంది, మీరు నో చెప్పాలి. అంటే ఇప్పుడు మనము బి ఫార్మ్స్ ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. బి ఫార్మ్స్ లో ప్రశ్నించడం ఎలా, ఎస్ నో క్వశ్చన్స్ No, I won't be busy. ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీరు అడిగితే మీరు నో చెప్పాలి. మీరు రేపు బిజీగా ఉంటారా? Will you busy tomorrow? Will you be busy tomorrow? No, I won't be busy tomorrow. వారు రేపు బిజీగా ఉంటారా? Will they be busy tomorrow? No, they are not. No, they will not be busy tomorrow. Busy yesterday. Busy tomorrow. అతడు రేపు బిజీగా ఉంటాడా? Will he be busy tomorrow? No, he won't be busy tomorrow. ఆమె రేపు బిజీగా ఉంటుందా? Will she be busy tomorrow? No, she won't be busy tomorrow. రాజు రేపు బిజీగా ఉంటాడా? Will Raju be busy tomorrow? No, Raju won't be busy tomorrow. రాణి రేపు బిజీగా ఉంటుందా? Will Rani be busy tomorrow? No, Rani won't be busy tomorrow. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, బి ఫార్మ్స్ అనే టాపిక్స్ పైన ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, అంటే ప్రజెంట్ లో ఎలా అడగాలి, పాస్ట్ లో ఎలా అడగాలి, ఫ్యూచర్ లో ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం బెటా అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఒకేసారి అడగాలి. రెడీ? అంటే ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఇప్పుడు ప్లేస్ తీసుకుందాం. బిజీ అడ్జెక్టివ్ కాకుండా ప్లేస్. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? మీరు నిన్న హైదరాబాద్ లో ఉంటిరే, రేపు మీరు హైదరాబాద్ లో ఉంటారా? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఆర్ యు రెడీ? మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? You are in. ప్రశ్న ఇది. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? Are you in Hyderabad? అవునని చెప్పండి. Yes, Now- I am in Hyderabad. మీరు నిన్న హైదరాబాద్ లో ఉంటిరా? Were వర్ యు ఇన్ హైదరాబాద్? Were you in Hyderabad yesterday? Yes, I am in Hyderabad. ఐ Yes, యామ్ ఇన్ హైదరాబాద్ అంటుంది. రాంగ్ ఆన్సర్. I I was was or not? Hyderabad. I was in I Hyderabad was in yesterday. Hyderabad yesterday. మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Will విల్ యు బి? you be in Hyderabad tomorrow? Yes, I will be in Hyderabad tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగండి, మీరు నో అన్నారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? నిన్న ఉంటిరా? రేపు ఉంటారా? అంటే మీరు నో అని చెప్పాలి. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? Are you be in Hyderabad? Are you in Hyderabad now? Are you in Hyderabad now? No, I am not in Hyderabad now. మీరు నిన్న హైదరాబాద్ లో ఉన్నారా? Were you be in Hyderabad? ఎందుకు వస్తుంది బేటా? Were you in Hyderabad yesterday? Were you in Hyderabad yesterday? No, I was not in Hyderabad yesterday. మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Will Will you be? in Hyderabad tomorrow? No, I won't be Hyderabad tomorrow. No, I want to be in Hyderabad tomorrow. Very good. Right answer. Clap. Right. ఇవి yes no questions. ఇప్పుడు మనం WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం నేర్చుకుందాం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where are you now? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. I am in Hyderabad. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? Were you? వేర్? మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? వేర్? Where were you yesterday? I was in Hyderabad yesterday. yesterday. మీరు రేపు ఎక్కడ ఉంటారు? వేర్? Where will you be tomorrow? I will be in Hyderabad tomorrow. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇప్పుడు ఆమె యూ చేత అడిగింది కదా, మీరు దే అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడగాలి. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు నిన్న ఎక్కడ ఉంది? వాళ్ళు రేపు ఎక్కడ ఉంటారు? వేరైన సబ్జెక్ట్ పైన ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మీరేం చెప్పండి? చెన్నై, No. ఏదైనా ఒక ప్లేస్. WH వర్డ్స్ కదా, నో ఉండదు. డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏదైనా ఒక ప్లేస్ చెప్పండి, ఒక నగరం పేరు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Where are you? వేర్ ఆర్ దే నౌ? వారు Where are they now? They are in Hyderabad now. దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. వారు నిన్న ఎక్కడ ఉన్నారు? Where were they now? Where Where were were they yesterday? They were in Hyderabad yesterday. వారు రేపు ఎక్కడ ఉంటారు? Where will they be in tomorrow. They will be Hyderabad tomorrow. They will be in Hyderabad tomorrow. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే చెన్నై అని చెప్పండి. ఆమె నిన్న ఎక్కడ ఉంది అంటే ముంబై అని. ఆమె రేపు ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు అని చెప్పండి. ప్రజెంట్ కి ఒక ప్లేస్, పాస్ట్ కి ఒక ప్లేస్, ఫ్యూచర్ కి ఒక ప్లేస్ చెప్పండి. షీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is she now? She is Hyderabad. She is in Hyderabad. హైదరాబాద్. ఆమె నిన్న ఎక్కడ ఉండే? Was she? ఆమె నిన్న ఎక్కడ ఉండే? Where was she yesterday? She was in Hyderabad yesterday. ఇంతకుముందు ఏమన్నారు? Was. వేర్ ఆర్ యు నవ్ అన్నప్పుడు, వేర్ ఇస్ షీ నవ్ అన్నప్పుడు ఏమన్నారు? ఏ ప్లేస్ చెప్పారు? Where is she now? Hyderabad. 3 ప్రశ్నలకి 3 ప్లేసులు చెప్పండి అమ్మా. మళ్ళీ అడగండి.
ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? ప్రజెంట్ కి ఒక ప్లేస్ చెప్పండి, పాస్ట్ కి ఒక ప్లేస్ చెప్పండి, ఫ్యూచర్ కి ఒక ప్లేస్ చెప్పండి. మళ్ళీ అడగండి, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is she now? She is ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? మళ్ళీ అడగండి. Where is she now? ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, చెప్పండి. in Hyderabad now. ఆమె నిన్న ఎక్కడ ఉండే? Where was she now? Yesterday. వేర్ వాషి ఎస్టర్డే. ఆమె నిన్న చెన్నైలో ఉండే అని చెప్పండి. She was in Chennai yesterday. ఆమె రేపు ఎక్కడ ఉంటుంది? Where will she be టుమారో. tomorrow? ఆమె రేపు ముంబైలో ఉంటుంది. She will be in Mumbai tomorrow. వెరీ గుడ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, బీఫార్మసీ ఎక్స్ప్లెనేషన్ విన్నారు, ప్రాక్టీస్ సెషన్స్ కూడా చూశారు. మీరు ఓన్లీ వింటే రాదు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా రాదు. రాసి పెట్టుకోండి. ఏ ఇంగ్లీష్ టీచర్ నైనా అడగండి, వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. మీకు కూడా తెలుసు, మీరు ఇప్పటి వరకు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ చూస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ అనేసరికి చూస్తూనే ఉన్నారు. ఎదుగో ఆల్రెడీ 4-5 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు. ఎవరైనా 4-5 ఇయర్స్ నేర్చుకుంటారా ఇంగ్లీషు? మీకు పర్ఫెక్ట్ రావట్లేదు కాబట్టి 4-5 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు. ఇట్లే 100 సంవత్సరాలు చూసినా రాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. ఆ పిల్లలు చెవులు ఇట్లా పట్టుకోండి, నాతో పాటు అనండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయజ్ఞం. సో ఫ్రెండ్స్, మీరు బాధపడ్డా సరే ఇది 100% నిజం. మీరు ఇంగ్లీష్ టీచర్స్ అడగండి, సార్ జీవితాంతం యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ వస్తుందా అని అడగండి. జీవితాంతం బుక్కులు చదువుకుంటూ ఉంటే వస్తుందా అని అడగండి. వాళ్ళు అంటారు వస్తుంది కానీ కొంతవరకే వస్తుందండి. మరి పూర్తిగా రావాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, Group 2 ఎగ్జామ్ కాదు. గుడ్ల గుప్పలాగా కూర్చొని ప్రిపేర్ అయ్యి గుడ్డు సున్నాలు చుట్టే జాబ్ వచ్చేది పోస్ట్ కాదు. ఇది భాష మాట్లాడాల్సిందే, మాట్లాడితేనే వస్తుంది. సో మీరు హైదరాబాద్కి వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పట్లేదు. మీ జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో అక్కడ ఇంగ్లీష్ గురువులు ఉంటారు, ట్రై చేయండి. కానీ 1 అవర్ వెళ్తే రాదు. మొత్తం గురువు దగ్గరనే ఉండండి. అటువంటి వాతావరణం ఉంటే అక్కడే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు గురువులు ఉన్నారు, 1 అవర్ టీచింగ్ చేస్తున్నారంటే మళ్ళీ అక్కడ కూడా రాదు. మొత్తం టీచింగ్ చేసే గురువులు ఉండాలి. ఇక్కడ హైదరాబాద్ లో, మహబూబ్నగర్ లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2 ప్లేసెస్లలో ఫుల్ డే బ్యాచెస్ ఉన్నాయి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు రోజు 7 గంటల శిక్షణ. కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే చక్కటి వాతావరణం ఇక్కడ ఉంది. ఇక్కడ ఫుల్ ప్రాక్టీస్ చేయిస్తాము. మీరు చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ 2 విద్యార్థులు అపోజిట్ లో కూర్చొని ఎలా ప్రాక్టీస్ చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు చేసిన తర్వాత మిగతా విద్యార్థులు కూడా అపోజిట్ లో కూర్చొని ఇలాగే ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా ప్రాక్టీస్ చేసిన అసలు ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. మీరు ఆలస్యం చేయకండి, వచ్చేసేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటే ₹1 కోటి సంపాదించే స్థాయికి ఎదుగుతారు. గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఇంగ్లీష్ కనుక ఎక్సలెంట్ గా వస్తే 24 గంటలలో మీకు జాబ్ వచ్చేస్తుంది. ఇది 100% నిజం. మీకు స్వాగతం పలుకుతున్నారు 2 తెలుగు రాష్ట్ర విద్యార్థులు చప్పట్లతో. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం.
దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.